నువ్వే ఎన్నికలు అయిపోయిన తర్వాత మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టేసి నువ్వే ఈనాడు దినపత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో తాటికాయంత అక్షరాలతో రాయించేసి ఆ తర్వాత మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టి గ్రామంలో బెల్ట్ షాప్ తీసుకొచ్చింది నువ్వుగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్ జనం కోరిన జగన్. రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత నాకైతే మరి ఆ లోటు అయితే ఎవరు తీర్చలేరు. నేను చస్తే కానీ అది తీరదు. కానీ మీకందరికైతే కష్టంలో బాధలో సంతోషంలో మరి అన్నింటిలోనూ కూడా జగన్ బాబు మీతో ఉంటాడని సభాముఖంగా మీకు అందరికీ కూడా మాట ఇస్తున్నా. మహావృక్షం నీడలో ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజలు అందరూ సేవ తీర్చుకున్నారు. తెలుగు ప్రజలు అందరూ సంతోషంగా బ్రతికారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినట్లు ప్రజలే నాయకుడిని తయారు చేసుకుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది ఇదే. తమ నాయకుడు ఎలా ఉండాలో ప్రజలే చెబుతున్నారు. నీవే మా నాయకుడు అంటూ నినదిస్తున్నారు. ఓ ఉత్సాహాన్ని, ఓ ఉత్తేజాన్ని, ఓ ప్రభంజనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో చూసుకుంటున్నారు ప్రజలు. కష్టాల కడిలో ఎదుగుతున్న ప్రజలను ఒడ్డున పడేయడానికి ఆయన అలుపెరగిన పోరాటం చేస్తున్నారు. ఆలోచించి నాయకుడిని ఎన్నుకోండి అంటూ పిలుపునిస్తున్నారు. తమ భవిష్యత్తును వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో చూసుకుంటున్నారు కాబట్టే వైఎస్ఆర్ జనబేరి సభలకు జనం పోటెత్తుతున్నారు. ఇక స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. ఎన్నికలకు ముందు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి అక్క చెల్లమ్మను మోసం చేశావు. నువ్వే ఎన్నికలు అయిపోయిన తర్వాత మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టేసి నువ్వే ఈనాడు దినపత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో తాటికాయంత అక్షరాలతో రాయించేసి ఆ తర్వాత మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టి గ్రామంలో బెల్ట్ షాప్ తీసుకొచ్చింది నువ్వుగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్ జనం కోరిన జగన్. రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత నాకైతే మరి ఆ లోటు అయితే ఎవరు తీర్చలేరు. నేను చస్తే కానీ అది తీరదు. కానీ మీకందరికైతే కష్టంలో బాధలో సంతోషంలో మరి అన్నింటిలోనూ కూడా జగన్ బాబు మీతో ఉంటాడని సభాముఖంగా మీకు అందరికీ కూడా మాట ఇస్తున్నా. మహావృక్షం నీడలో ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజలు అందరూ సేవ తీర్చుకున్నారు. తెలుగు ప్రజలు అందరూ సంతోషంగా బ్రతికారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. రోజుకో ఉచిత హామీ ఇస్తున్న చంద్రబాబు తన పాలనలో ఎందుకు అమలు చేయలేదో ప్రశ్నించారని ప్రజలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. 9 ఏళ్ల పాలనలో ఒక్క మంచి పైన చేశారని చెబుతారా అని చంద్రబాబును ప్రశ్నించారు జగన్. రైతులు, విద్యార్థులు, మహిళలు, గృహిణులు, కార్మికులు, ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ చంద్రబాబు పాలనలో పడరాని కష్టాలు పడ్డారని జగన్ ఆరోపించారు. హైటెక్ పరిపాలన అంటున్న బాబు ఏ ఒక్క రోజైనా పేదల వైద్యం గురించి ఆలోచించారా అని ఆయన ప్రశ్నించారు. మద్యపాన నిషేధం, ₹2 కిలో బియ్యాన్ని ఎందుకు ఎత్తేశారో చెప్పమంటూ నిలదీయాలని ప్రజలను కోరారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఈ మాదిరిగా తాను మాట్లాడేటప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. అయ్యా చంద్రబాబు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారయ్యా. ఆ 9 సంవత్సరాలలో ఇవాళ నువ్వు చెప్తా ఉన్న కార్యక్రమాలు కనీసం ఒకటి కూడా ఎందుకు చేయలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ప్రశ్నించారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఒకటి కూడా పలాని వారికి నేను మంచి చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేరు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. అయ్యా చంద్రబాబు గారు మీ పరిపాలనలో కనీసం ఒక్కరోజన్నా కాలేజీలకు వెళ్ళావా? చదువుకుంటున్న పిల్లలు ఎలా చదువుతున్నారని ఒక్కసారి అడిగావా? ఆ చదువుల కోసం ఆ పిల్లలు ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారో ఒక్కసారి అడిగావా? ఆ చదువుల కోసం ఆ తల్లిదండ్రులు ఏమేమి ఆస్తులు అన్నారు అని చెప్పి ఒక్కసారి అడిగావా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించండి.
ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. అయ్యా 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ 9 సంవత్సరాలలో ఏ రోజున్నా ఒక్కరోజున్నా గ్రామాలకు వెళ్లి ఆ గ్రామాలలో హఠాత్తుగా పేదవాడికి గుండెపోటు వచ్చినప్పుడు లేదా హఠాత్తుగా పేదవాడికి యాక్సిడెంట్ అయితే అప్పుడు ఆ పేదవాడు కిజిగిగా కొట్టుకుంటా ఉన్నప్పుడు డాక్టర్లు హాస్పిటల్లో తీసుకొని పోతే 2-3 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పినప్పుడు అప్పుడు ఆ పేదవాడు అప్పులు కావాలనే పరిస్థితిలోకి పోయినప్పుడు ఆ పేదవాడిని ఎలా ఆదుకోవాలి అని చెప్పి కనీసం ఒక్కరోజుతో ఒక్కరోజన్నా కూడా ఆలోచించేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించండి. ఇలా విశ్వసనీయత లేని నిజాయితీ లేని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ఇంకొక మాట కూడా అడగండి. అయ్యా చంద్రబాబు గారు 9 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఎన్నికలకు వెళ్లే ముందు మద్యపానాన్ని నిషేధిస్తారు అని చెప్పి మాట చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు నీవే కదయ్యా నువ్వే చంద్రబాబు నాయుడు గారు ఈనాడు దినపత్రికల్లో మద్యపానాన్ని నిషేధిస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని పెద్ద పెద్ద అక్షరాలు రాయించారు. రాయించిన 3వ రోజుకి ఏం చేశారు అని అంటే ప్రతి గ్రామంలో బైక్ షాపులు తీసుకొచ్చింది నువ్వే కాదా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారు అడగండి. చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఎన్నికలకు వెళ్లే ముందు 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తామని చెప్పన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో నాకేం పని ఉంది అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 రూపాయలు పావులా చేసింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడిగండి. రాజకీయాలంటే ఒక మాట చెబితే ఆ మాట కోసం ఎందాకైనా పోయే విశ్వసనీయత ఉండడమే రాజకీయం. రాజకీయం అంటే ఒక మనిషి నోట్లో నుంచి ఆ మాట వస్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అని చెప్పడమే రాజకీయాలలో నిజాయితీ, విశ్వసనీయత. ఈ 2 పదాలకు అర్థం కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు.